ఓం నమ శివాయ. హర మహాదేవ్. జయ శ్రీ మహాకాల్. గురుదత్తే నమ. అఘోరికాళియే నమ. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి, గోహత్యను ఆపడానికి, ఆడపిల్లలను రక్షించుకోవడానికి, ప్రకృతి సేవ చేయడానికి, నా వంతు నేను చేయడానికి నేను పోరాడుతూనే ఉంటాను. ఎప్పుడు కానీ నేను వెనక్కడిగే వేసే ప్రసక్తే లేదు. అందు గురించనే నేను ఇప్పుడు ఒకటే చెప్పదలుచుకున్నాను. హిందూ దేశం అనేది హిందువులు మాత్రమే ఉండాలి. క్రిస్టియన్ వాళ్ళు కానీ, ముస్లిం వాళ్ళు కానీ నా భారతదేశంలో ఉంటే నా ధర్మాన్ని గౌరవిస్తూ ఉంటే ఉండనీయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. నా ధర్మాన్ని గౌరవించకుండా మత మార్పిడి చేస్తూ, గోహత్య చేస్తూ, ఇక్కడనే ఆడపిల్లల మీద దాడులు చేస్తూ ఉంటా అంటే ఇక్కడ సహించే వాళ్ళు ఎవరూ లేరు. ఈ దేశం నుండి ఎలా తరిమి కొట్టాలో కూడా మాకు చాలా బాగా తెలుసు. నేను కొడతాను కూడా, త్వరలోనే కొట్టబోతాను కూడా. నా ధర్మాన్ని గౌరవిస్తే నేను గౌరవించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు గౌరవించని వాళ్లకు మాత్రమే నేను ఇది చెప్పదలుచుకున్నాను. నా దేశంలో నా సనాతన ధర్మాన్ని గౌరవించు, నా సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు మాత్రమే నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో మీరు ఉండే హక్కు మీకు ఉన్నది. అంతేగాని గోహత్యలు చేస్తూ, సనాతన ధర్మాన్ని తిడుతూ మేము ఇలాగే ఉంటాము, మేము సెక్యులర్ అంటే ఇక్కడ కలవదు. సెక్యులర్ అనే వాళ్ళకు కూడా నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఎవరిని విడిచిపెట్టేది లేదు. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి, చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. మీకేం తెలుసు మా త్యాగాలు? మీకేం తెలుసు మా పోరాటం? మేము ఎందు గురించి చేస్తున్నాం? విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు, అడ్డుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. హిందువులారా, ఇకనైనా మేలుకోండి. దయచేసి ఇకనైనా మేలుకోండి. సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, ఆడపిల్లలను రక్షించుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం. అందరము కలిసి కట్టుగా పోరాడి మన ధర్మాన్ని మనము కాపాడుకుందాం. మన ఆడపిల్లలని మనము రక్షించుకుందాం, మన గోమాతని మనము రక్షించుకుందాం. జై సనాతన్ ధర్మ్. ముస్లింలారా, క్రిస్టియన్స్లారా, మీకు మరీ చెప్తున్నాను, ఎంత దూరమైనా ప్రాణత్యాగం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా ధర్మాన్ని కించపరచకుండా, నా ఆడపిల్లల మీద దాడులు జరగకుండా మిమ్మల్ని మీరు నా నుండి రక్షించుకోండి. లేదంటే ఒక్కొక్కరిని ఊచకోత కోయడానికి నేను రాబోతున్నాను. చాలా హెచ్చరిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు నేను మిమ్మల్ని మేము పేరు పెట్టి అంటున్నానంటే, ఒకడంటాడు 15 నిమిషాలు మాకు వదిలిపెడితే ఎవరు ఈ హిందుస్థాన్లో లేకుండా ఎలా చేస్తావు? నీకు దమ్ముందా? నీకు దమ్ముంటే నేను 5 నిమిషాలు టైం ఇస్తా. ఏదో ఓఎస్ఓ ఇంకోటి ఏదో అంట, అగ్రబుద్ధిందో ఏదో ఉంది వాళ్ళ పేరు, ఓఐసి అనేది. అంటే నా దేశంలో బతికి నా హిందువులనే 15 నిమిషాలు నీకు టైం ఇస్తే ఏం చేస్తావు? దాన్ని నీకు దమ్ముంటే నా దగ్గరికి రా, నాతోని పోరాడు. మాటలు ఎవరైనా చెప్తారు, నీకు దమ్ముంటే చేతలు చేసి చూపించు. చేతలు. అందుకే నేను చెప్తున్నా కదా, నీకు 15 నిమిషాలు అడిగినావు, నీకు 5 నిమిషాలు ఇస్తా. నేను కట్టిన ఈ ముడి సిక ఉందా, దీన్ని కూడా కదిలియలేవు. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. అది నా కెపాసిటీ. గౌరవించడం నేర్చుకో. గౌరవిస్తే నేను గౌరవిస్తా.
లేదంటే ఊచకోత కోస్తా. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. ఇకనైనా గోహత్యను ఆపండి. ఆడపిల్లలని గౌరవించండి, ప్రకృతిని గౌరవించండి, నా ధర్మాన్ని గౌరవించండి. లేకుంటే రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీరు మత మార్పిడి చేస్తున్నారు, మీరు ఇంకోటి లవ్ జిహాద్తో ఇంకోటి ఏదో చేస్తున్నారు. అవన్నీ చూస్తూనే ఉన్నాను. నేను పోరాటంలోకి దిగితే అది వేరేలా ఉంటది. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా.